డిజిటల్ మార్కెటింగ్ ఇండియాలో చాలా పవర్ఫుల్. ఎందుకు స్పెషల్గా ఇండియాలో చాలా పవర్ఫుల్ ఎందుకంటున్నా? డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడైనా పవర్ఫుల్గా ఉండాలి కదా, ఓన్లీ ఇండియాలోనే ఎంత స్పెషల్గా ఎందుకు పవర్ఫుల్ అని చెప్తున్నాను అంటే, ఇండియాలో జనాభా ఎక్కువ. మార్కెట్ జనాభా అంటే ఏంటి? పీపుల్ ఈజ్ నథింగ్ బట్ మార్కెట్. సో ఇండియాలో మార్కెట్ చాలా పెద్దది. మన దేశ జనాభా ఎంత? 130 కోట్ల మంది ఉన్నాం. సో ఇంత పెద్ద మార్కెట్ ఉంది కాబట్టే ఫారెన్ కంపెనీస్ అన్నీ మన ఇండియా వచ్చి బిజినెస్ చేయాలనుకుంటాయి. మన ఇండియా కన్నా పెద్దగా జనాభా ఉన్న కంట్రీ, పెద్ద మార్కెట్ ఉన్న కంట్రీ చైనా. బట్ చైనా ఓంట్ అలౌ, అంటే చైనా వాళ్ళు ఒప్పుకోరు. వేరే దేశాలు వెళ్ళి అక్కడ ప్రోడక్ట్ అమ్మాలంటే ఒప్పుకోరు. వాళ్ళే తయారు చేసి మనకి ఇస్తారు. వాళ్ళ ప్రోడక్ట్ మనం కొనుక్కోవాలి, కానీ మన ప్రోడక్ట్ అంత ఈజీగా వాళ్ళు తీసుకోరు, యాక్సెప్ట్ చేయరు. సో చైనా తర్వాత అంత పెద్ద మార్కెట్ కలిగిన దేశం మన దేశం. 130 కోట్ల జనాభా ఉన్నారు. సో అందుకే అమెజాన్ తీసుకోండి, యూబర్ తీసుకోండి, కేఎఫ్సీ తీసుకోండి, మెక్డీ తీసుకోండి, ఫారెన్ బ్రాండ్స్ అన్నీ ఇండియా వచ్చింది బిజినెస్ చేయాలనుకుంటాయంటే ఇక్కడంతా హ్యూజ్ మార్కెట్ ఉంటుంది కాబట్టి మన దేశం మీద ప్రేమతో రావాలి. వాళ్ళు మనీ ఎర్న్ చేయడం కోసం. ఎందుకంటే 130 కోట్ల మంది జనాభా ఉన్నారు. వాళ్ళు మన ప్రొడక్ట్స్ కొంటే మనకి విపరీతమైన సేల్స్ అవుతాయి. ఆ సేల్స్ కోసం ఇక్కడికి వస్తారు. సో డిజిటల్ మార్కెటింగ్ పవర్ ఇండియాలో ఎందుకు ఎక్కువ అంటే, మన మార్కెట్ని ఇంకా ఫుల్గా యూటిలైజ్ చేసుకోవట్లా. మన దగ్గర ఇంత మార్కెట్ ఉంది. ఈ మార్కెట్ పవర్ మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఉదాహరణకి, ఇది నిజంగా ఇంప్లిమెంట్ చేయమని కాదు, బట్ మనకున్న 130 crore పాపులేషన్లో నేను ఒక 20 crore పాపులేషన్ని షార్ట్ లిస్ట్ చేస్తాను. 20 crore పీపుల్ దట్ ఆర్ రిచ్ ఇనఫ్ టు డొనేట్ మీ 2 rupees. ఒక్కొక్కరి దగ్గర నేను 2 rupees కలెక్ట్ చేస్తే, అందరి దగ్గర కాదు, ఓన్లీ 20 crore పీపుల్ దగ్గర జస్ట్ 2 rupees యాజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ డొనేషన్ తీసుకుంటే, ఒక 2 rupees మీరు డొనేట్ చేశారనుకోండి, మీరు ఎన్నిసార్లు ఒక బెగ్గర్కో ఎవరికో ఒక 2 rupees డొనేట్ చేసి ఉంటారు. డొనేట్ చేసిన తర్వాత ఎంతసేపు మీకు గుర్తుంటుంది ఆ విషయం? సో జేబులోంచి మనకు 2 rupees ఇచ్చినా మనకు ఆ వాల్యూ పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఒక 15 minutes తర్వాత 20 minutes తర్వాత 2 rupees కాయిన్ మిస్ అయిందని మర్చిపోతారు కూడా. బట్ నేను అలా 20 crore మెంబర్స్ దగ్గర ఒక 2 rupees కలెక్ట్ చేయగలిగితే నా దగ్గర ఎంత ఉంటుంది? 20 crores into 2 40 crore rupees ఉంటుంది. 40 crores అంటే స్మాల్ అమౌంట్ కాదు. ఇచ్చిన వాడికి చాలా చిన్న అమౌంట్, బట్ కలెక్ట్ చేసిన వాడికి హ్యూజ్ ఇంపాక్ట్ కలిగించే అమౌంట్. సో 40 crores ఈజ్ నాట్ ఎ స్మాల్ నెంబర్. ఆ పవర్ డిజిటల్ మార్కెటింగ్లో ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్లో ఎందుకు ఉంది అంటే, ఈ 20 crore పీపుల్ని 1 by 1 వెళ్ళి 2 rupees డొనేట్ చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఎంత టైం పడుతుంది, ఎంత రిసోర్సెస్ ఖర్చు అవుతాయి. ఇట్స్ ఎ పెయిన్ఫుల్ థింగ్ టు డూ. వాళ్ళు ఇస్తారు లేదో తర్వాత సంగతి, బట్ మీరు ఒక్కొక్కరిని అప్రోచ్ అయ్యి 2 rupees కలెక్ట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకునే విషయం. బట్ ఇదే 20 crore పీపుల్ రోజు ఫేస్బుక్లో ఆన్లైన్లో ఉంటారు. మనం వాళ్ళకి అప్రోచ్ అయ్యి, ఇది రీజన్, ఇది నేను ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్తున్నా. బట్ ఈ ఆన్లైన్లో మనం జనాన్ని రీచ్ అవ్వడం ఈజీ. ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనుకోండి, ఇదివరకు ఒకరికొకరికి కమ్యూనికేట్ అవ్వడం చాలా కష్టం. న్యూస్ తొందరగా రీచ్ అయ్యేది కాదు. మనం టీవీలో చూసే తెలుసుకోవాలి, లేదా నెక్స్ట్ డే పేపర్ చదివి తెలుసుకోవాలి. ఈ రోజుల్లో సోషల్ మీడియా రావడంతో ఒక ఇన్సిడెంట్ జరిగితే వైరల్ కంటెంట్ అంటాం. అంటే తక్కువ టైంలో చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వైరల్ కంటెంట్ అంటే తక్కువ టైంలో ఎక్కువ మందికి రీచ్ అయ్యే కంటెంట్. సో ఆ 20 crore మెంబర్స్ని మనం వైరల్ ద్వారా ఒక చిన్న ఇన్సిడెంట్ తీసుకుని 2 rupees కలెక్ట్ చేయడం ప్రాబ్లం కాదు. బట్ దిస్ ఇస్ ఎగ్జాంపుల్, కలెక్ట్ చేయమని కాదు. బట్ ఇచ్చిన వాళ్ళకి అసలు ఏం తెలియట్లేదు పెయిన్, తీసుకున్న వాడికి ఇట్స్ మేకింగ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. సో ఇది అందుకు డిజిటల్ మార్కెటింగ్ ఇండియాలో అంత పవర్ఫుల్.